లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూస్తే, చదవండి సార్, మౌత్ తీసుకుని. లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, చదువుకున్న లేఖనములో నుండి మాకు విలువైనటువంటి మాటలు అందించండి. ఈ యొక్క సందర్భంలో మాకు నేర్పే ఆత్మీయ పాఠాన్ని విశదపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్పుడను ప్రభువా, మీ తరపున నిలబడ్డాను. ఈ మట్టిని మీ మహిమతో నింపండి. ఈ దాసుని యొక్క స్వరము మీ స్వరముగా మార్చండి. మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి నా ప్రియుడు నా కొరకు చేతులు చాపి, నా వరుడు కలువరి బలియాయెను, నా ప్రియుడు నా వరుడు కలువరి బలియాయెను, బలి అయిన వానికే అర్పించుకొనుటే నా ధర్మము, బలి అయిన వానికే జీవితం అర్పించుకొనుటే నా ధర్మము, ధర్మము మర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి. స్తోత్రం. హల్లెలూయా. మంచిది, కొంచెం సౌండ్ పెట్టినాను లైట్. యేసుక్రీస్తు వారు ఎక్కువగా ఆ గలిలయ సముద్ర తీరంలో బాగా ఇష్టపడ్డాడు. ఆయన గలిలయ సముద్రం బైబిల్లో చాలా శ్రేష్టమైనదిగా మనకు కనబడుతుంది. గలిలయ సముద్రంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మనం గలిలయ సముద్రం గురించి చదువుకున్న ఈ లేఖన భాగము శిష్యులు
యేసుక్రీస్తు వారి దగ్గర ఉండకముందు, ఆయనతో ఉండకముందు చేపలు పడుతున్నారు వాళ్ళు. ఈ చేపలు పెట్టేటటువంటి వారిలో పేతురు ఉన్నాడు, అలాగే వాళ్ళ సోదరుడైన ఆంద్రేయ, అట్లాగే యోహాను, యాకోబు, ఇంకా కొంతమంది జాలరులు ఈ సముద్రంలో చేపలు పడతా ఉన్నారు. గలిలయ సముద్రంలో. ఏంది ఈ సముద్రంలో ఈ దేని కొరకు వీళ్ళ ప్రయాస అంటే, సముద్రంలో ఉన్న చేపలను పట్టి అవి అమ్మి వాటి ద్వారా గొప్ప వ్యాపారం చేసి గొప్పగా డబ్బులు సంపాదించాలని. మంచిది. ప్రియులారా, జాలరులైనటువంటి ఈ పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయాలు చేపలు పట్టే ఈ క్రమంలో వాళ్ళకు సొంత దోణెలు కూడా ఉన్నాయి, సొంత పడవలు ఉన్నాయి. బిడ్డలారా, మరి ఆ రోజుల్లో పడవలు ఉండటం అంటే మంచి కొంచెం డబ్బులున్న వాళ్ళే. అలాగే చేపలు పట్టే విషయంలో పేతురు గారు, వాళ్ళ సోదరుడు ఆంద్రేయ చాలా మంచి నిపుణత గలవాడు. సముద్రంలో ఏ టైంలో చేపలు పడతాయి, ఎక్కడ చేపలు పడతాయి అనేవి చాలా బాగా వాళ్ళకు తెలుసు. మనమైతే గబగబా ఎప్పుడు పడితే అప్పుడు గాలం తీసుకుని చేపలకు వెళ్తాం. వెళ్ళేటప్పుడు పెద్ద సంచి తీసుకుని, గేలం తీసుకుని, మన ఆలోచన ఏంటంటే ఈరోజు ఈ సంచి నిండిపోద్ది గ్యారెంటీగా అని వెళ్తాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వేసి ఆ వల లేకపోతే ఆ గేలం ఎత్తే పాపం మనం వెళ్ళగాని వేళలో వెళ్ళాం కనుక ఒక్క చేప కూడా మన దగ్గరికి రాకుండా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాయి. మనం అనుకుంటున్నాం సంచి నిండిపోద్ది అనుకుంటున్నాం. సంచి నిండేది లేదు. అసలు మన దగ్గర వేసిన ఎర్రకు కూడా తినటానికి కూడా ఒక చేప కూడా రాదు. ప్రియులారా, వాటి గురించి తెలిసినటువంటి అనుభవం కలిగినటువంటి వారికి తెలిసింది. బిడ్డలారు, ఈరోజు మనం చేపల గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా, విశ్వాస జీవితంలో ఉన్న మనందరం సముద్రం అనే ఈ లోకంలో చేపల వంటి వారము. చేపల గురించి ప్రభు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ గలిలయ సముద్రంలో ఉన్న చేపలు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ సాదృశ్యంగా ఉన్నాయి. మనందరం చేపల వంటి వారమే. చేప నీళ్లలో ఉంటే మాత్రమే బ్రతికిద్ది. కాదు కూడదని బయటకు వచ్చింది ఆ లోకంలోకి, ప్రాణం పోయి చనిపోద్ది. అంటే చేప ఎప్పుడు ఎక్కడ ఉండాలి? నీళ్ళల్లో ఉండాలి. నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యం. విశ్వాసి అనే నీవు, నేను, దేవుని పిల్లలనేటటువంటి మనం ప్రతి నిత్యము దేవుని వాక్యములో మునగాలి, దేవుని వాక్యములోనే స్నానం చేయాలి, దేవుని వాక్యంతోనే మన జీవిత ప్రయాణం ముందు కొనసాగాలి. బిడ్డలారా, దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యంతో సహవాసం చేస్తే మన ప్రయాణం తేలిగ్గా వెళుతూ ఉంటుంది, సులువుగా వెళుతూ ఉంటుంది. ఆ నీళ్ళల్లో చేప ఉంటే ఎంత సేఫో, ఎంత సురక్షితమో, మనం కూడా దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకున్నంత కాలమే మన జీవితాలు బాగుంటాయి. వాక్యం అనగా ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. కనుక వాక్యము అనగా దేవుడే. మనం దేవుని నీడలో ఉన్నంతసేపే, దేవునితో ఉన్నంతసేపే మన ప్రయాణాలు, మన ఆరోగ్యాలు, మన కుటుంబాల్లో ప్రతిదీ కూడా సమాధానకరంగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ రోజున మనం చేప గురించి తెలుసుకోవాల్సి వస్తే, చేప అనేటటువంటి ఈ యొక్క పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? ఏమంటున్నారు? ఫిష్. ఏమంటారమ్మా? ఫిష్. ఫిష్ అనేటటువంటి ఆ ఇంగ్లీష్ పదంలో 4 అక్షరాలు ఉన్నాయి. FISH. FISH అంటే ఫిష్ అనండి. అబ్బా, పొళ్ళు ఉన్నాయా? ఫిష్ అని అంటారు.
4 అక్షరాలు. ఎఫ్ అంటే ఫెయిత్ఫుల్, ఐ అంటే ఇన్, ఎస్ అంటే సర్వీస్, హెచ్ అంటే హిమ్ అని ఉంటుంది. అంటే ఫెయిత్ఫుల్ ఇన్ సర్వీస్ హిమ్ అని ఉంటుంది. అంటే దేవునిలో నమ్మకముగా యథార్థముగా పరిచర్య చేయుట అని అర్థం పెట్టారు. చేప అనే దానికి అర్థం ఏంటో తెలుసా? నమ్మకముగా దేవునికి పరిచర్య చేసేది. నమ్మకముగా దేవునికి యథార్థమైన చేప. మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా చేపను గురించి ప్రభు చెబుతున్నది ఏంటంటే, ఫిష్ అనగా ఫెయిత్ఫుల్ ఇన్ హిజ్ సర్వీస్, దేవుని పనిలో నమ్మకమైనది. చెప్పండి, దేవుని పనిలో నమ్మకమైనది. ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి పన్ను కట్టమన్నారు. మనందరం పన్నులు కడుతున్నామమ్మా. ట్యాక్స్, ఇంటి బిల్లు, కరెంటు బిల్లు, నీటి బిల్లు కడుతున్నామా? కడుతున్నాం. ఎవరికి కడుతున్నాం? పంచాయతీలో ప్రభుత్వానికి కడుతున్నాం. వారు వచ్చి రసీదు ఇస్తారు. అమ్మా ఇదిగో మీకు ఇంటి పన్ను 3000 కడుతున్నారా? అట్లాగే ప్రభువాన్ని కూడా పన్ను కట్టమన్నారు. కట్టమంటే ఏం చేయాలో అర్థం కావట్లా. ప్రభు దగ్గర పాపం డబ్బులు లేవు ఇంటి పన్ను కట్టడానికి. వెంటనే తన దగ్గర ఉన్న శిష్యుడిని అన్నాడు, ఇక్కడ దగ్గరలో మనకి ఒక సముద్రం ఉంది, అక్కడికి వెళ్ళి గేలం వేయగానే చేప పడిద్ది. ఆ చేపను తీసుకుని నోరు తెరిచి దాన్ని ఒకసారి నోరు తెరిస్తే దాన్ని ఆ నోట్లో షెకేల్ ఉంటుంది, డబ్బులు ఉన్నాయి దాని దగ్గర అన్నాడు. నిజంగానే వెళ్ళాడు. తీరా గేలం ఎత్తే ఒక చేప వచ్చింది. చేప నోట్లో ఏముందో తెలుసా? షెకేల్ ఉంది. ఆ షెకేల్ తీసుకెళ్ళి పన్ను కట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, చేపలు దేవుని పనిలో దేవునికి నమ్మకమైనవి. అదే ఆ చేపలో ఉన్న షెకేలు దాచుకుని నేను రాను, నేను పడను, నేను దేవునికి ఉపయోగపడను అని అందా? అనలేదు. నోటి నిండా డబ్బులు ఉన్నాయి, కానీ దేవునికి పరిచర్య చేసిందా? చేసింది. కొంతమందికి చక్కగా దేవుడిచ్చిన ధనం ఉంది. ఆ ధనాన్ని దేవునికి ఖర్చు పెట్టాలి. మనం ఖర్చు పెట్టకపోతే మనం దాచుకున్న ధనం చెదలబడుతుంది, చిమ్మెటబడుతుంది. బిడ్డలారా, నీకు నాకున్న ఆస్తులన్నీ కూడా పరలోకంలో ఒక్కటి కూడా అక్కరకు రావు. మనం ఏదైతే పరలోకానికి వెళ్ళిన తర్వాత మన తరపు పుస్తకాలు తెరిచినప్పుడు దేవుని పరిచర్యకి ఎంతైతే ఖర్చు పెట్టావో ఆ రూపాయలన్నీ కూడా దేవుడు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. క్యాలిక్యులేట్ చేసి ఇవన్నీ చూస్తూ ఉంటాడు. దేవుడు నీకు ఇచ్చినవన్నిటిలో నీకు దేవుడు 1 కోటి రూపాయలు ఇస్తే నువ్వు దేవుని కోసం కేవలం ఒక 1000 రూపాయలు మాత్రమే వాడావనుకోండి, బలా నమ్మకమైన దాసుడా, నీలాంటి వాడు భూమి మీద ఉండటం, మహాకాశాల్లో ఉండటం చాలా మంచిది అని అంటాడండి, అన్నాడు దేవుని బట్టి. కనుక మనం దేవుని కొరకు వాడాలి. ఫెయిత్ఫుల్, నమ్మకత్వం. నీకు దేవుడు శాలరీ ఇస్తున్నాడు, శాలరీలో నువ్వు దేవుని భాగం తీస్తున్నావా? నమ్మకస్తుడివేనా? ఒకవేళ నీకు దేవుడు ఒక ఫ్రూట్, నీకు ఒక చక్కని చెట్లు పెట్టావు, ఆ చెట్లో మొదటి ఫలం దేవునిది, దేవునికి ఇవ్వాలి. బిడ్డలారా, బైబిల్లో మనకు చూడండి, హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. ఒకసారి అందరూ బైబిల్ తెరయండి అమ్మా, అందరూ చూడండి అమ్మా. 44వ అధ్యాయము 30వ వచనం ఏమనుందమ్మా? నీ ప్రతిష్టార్పణన్నిటిలోను తొలుచూలు వాటన్నిటిలోను మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివియు ఎవరి వగును? యాజకుల వగును.
మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలను. అండర్లైన్ చేసుకోండి, ఇది మీరు బైబిల్లో చేసుకోమాకండి. పెన్నుతో మీరు అసలు తీశారమ్మా హెజ్కేలు గ్రంథం 727 పేజీ నెంబర్ చూడండి, 727. అండర్లైన్ దిస్, అండర్లైన్ చేయాలి. పెన్నుతో మీరు దీన్ని అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేయండి. మళ్ళీ చదువుతున్నా. మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ, రెండోది లాస్ట్ది అనుందా, మొదటిది ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి ఎవరు వంట? యాజకులు వగును. మీ కుటుంబములకు శాపము కలుగును. ఉందండి, ఏముంది అక్కడ చూసారా? ఆశీర్వాదం కలుగునట్లు ముందుగా పిసికిన పిండి ముద్ద. గట్టిగా స్తోత్రం చెబుదాం. సారేపతి విధవరాలు దీవించబడిందా, శపించబడిందా? కారణం ఏంటి? తన దగ్గరున్న దానిలో లాస్ట్ అప్పం చేసి తీసుకొచ్చింది. లాస్ట్ది ఆమె తినగా మిగిలిన ఏంటో ఇజ్రాయేల్ గారు చాలా మంది అంటున్నారు. అవును, నిజమే. ఏం చేసింది? మొదటగా పిసికిన పిండి, ఆ ముద్దను చూసారా, ఆ అప్పము ఎవరికి ఇచ్చింది? దేవుని సేవకుడైన యాజకుడికి ఇచ్చింది. ఏలియాకి, దైవజన్ ఏలియాకి ఇచ్చింది. మరి ఏమైపోయింది? చరిత్రలో హీనరాలు అయిపోయిందా? ఏమైందమ్మా? రాశారు ఇక్కడ, తొలిచూలు ఏంటిదంట? నీ గొర్రెల మెందల్లో తొలిచూలు, ప్రథమ ఫలములన్నిటిలో మొట్టమొదటిది. నీకు ఏదైనా చెట్లు ఉన్నాయా? చెట్లలో కాసిన ఫస్ట్ ఫ్రూట్, ఫ్రెష్ ఫ్రూట్ దేవునిది. మీ కుటుంబంలో మొట్టమొదటిది తొలిచూలుగా వచ్చింది దేవునిది. ముందుగా పిసికి పిండిన ముద్ద యాజకులది. ఫెయిత్ఫుల్ ఇన్ టు ద సర్వీస్. దేవునిలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. నమ్మకముగా తీయాలి, నమ్మకముగా మనం పనిచేయాలి. ప్రతి దానిలో మనం ఉట్టి ప్రార్థనలుగా చేయాల్సిందమ్మా. ప్రార్థనలు చేయటం కాదు గొప్పతనం, దేవుని యొక్క క్రమాన్ని పాటించాలి. దేవుని వాక్యాన్ని మనం క్రియారూపకంగా చూపించాలి. చూపించకుండా స్తోత్రం 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 కొట్ట, దొంగ స్తోత్రాలన్నీ దేవునికి పనికిరావు. నువ్వేమో దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వో, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎన్ని స్తోత్రాలు చెబుతున్నావు? ఎన్ని స్తోత్రాలు? నమ్మకం అని, యథార్థంగా ఉండాలి. కొంతమంది చూడండి, యథార్థత అంటే దేవుడు 10,000 రూపాయలు ఇస్తే 10 రూపాయలు చిరిగిపోతే మళ్ళీ దానికి ప్లాస్టర్ వేసి, అయ్యగారు జాగ్రత్త, మళ్ళీ ఖర్చు పెట్ట మాకు, ఇది జాగ్రత్తగా దాచుకో అండి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. మీరు ఇస్తున్నారు కదా, మీరు ఇచ్చిన దానిలో ఫస్ట్ నేను ఏదైనా మంచినీళ్ళు క్యాన్ తెచ్చుకోవాలన్నా పర్మిషన్ చేయలేదు. ఫస్ట్ నేను కూడా తీయాలి దేవుని భాగం. నేను తీసి ఒక సొరుగులో వేసిన తర్వాతే నా రూపాయి నేను వాడుకుంటాను. తర్వాత ఎవరైనా అడుక్కోవడానికి కొంతమంది వస్తారు, పేదవాళ్ళు, వాళ్ళకు ఒక భాగం. సేవకులు ఎంతోమంది పేదవాళ్ళు వస్తారు, కొంతమంది అడుక్కునే వాళ్ళు వస్తారు, కొంతమంది పాపం విధవరాళ్ళు వస్తారు. సహాయం చేయాలి. అలా చేయకపోతే రేపొద్దున దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. రోమా 11:16 చదవండి నాన్న, చదవండి. 11:16 ఏమనుంది అమ్మా? ముద్దలో ఫస్ట్ పిడికెడు ఏమైందంట? పరిశుద్ధమైంది అవ్వాలంటే ఏం చేయాలి? మనమే గుట్టుకుని
మింగాలి. అమ్మా ఏం చేయాలి తెలుసా అండి? ఫస్ట్ది ఎప్పుడైతే నువ్వు దేవునికి తీస్తున్నావో ఏమవుతుందో తెలుసా? అది ముద్దంతా పరిశుద్ధమే. దేవునికి స్తోత్రం చెబుదాం. జీతం 10,000, దేవుని బాగా ఎంత ఇవ్వాలి? మరి 100 రూపాయలు తిస్తే మంచి పరిశుద్ధం అయిద్దమ్మా. మనం ఎదగాలండి, తప్పది. మీరు ఒకటి చెప్తున్నాను, మీరు ఇక్కడున్న వాళ్ళందరూ దేవుని బిడ్డలారా, సేవకుని ఎక్కడ దుఃఖపెట్టకూడదని ఉంది బైబిల్లో. చూసారండి, శ్రేష్టం, మంచి పని చేశారు. నేను మర్చిపోయాను అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, న్యాయంగా యథార్థంగా ఉండాలి. నువ్వు బోళ్ళంత ప్రార్థన చేయవసలేదండి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. నీతి, యథార్థత మనలను దేవుడట చిన్న ప్రార్థన చేస్తే చాలు. నీతిమంతుల ప్రార్థన ఎంత ప్రార్థన తెలుసా? చిన్న ప్రభువా, నేను పలానా ఆఫీస్కి ఉద్యోగ నిమిత్తం వెళ్తున్నా, నేను మొన్నటి వరకు ఒక కంపెనీలో చేశా, దేవుని భాగం కరెక్ట్గా తీసాను ప్రభువా, యథార్థవంతుడిని. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం పోయింది, నేను ఇప్పుడు వెళ్తున్నా. చిన్న మాటే, నీవు వెళ్ళక ముందే నీ ఉద్యోగం దేవుడు అక్కడ రెడీ చేసి ఉంచబోతున్నాడు. నీతిమంతుని ప్రార్థన యథార్థము గలదై మనోహపూర్వకంగా ఉంటుంది. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండబోతా ఉంది. అంతేగాని సగం నొక్కేసి సగం దాచుకుని 100 రూపాయలు ఎత్తా నేను అయ్యగారికి ప్రభువా, ఇంతకంటే నేనేమన్నా, ఆయన చాలా డబ్బులు ఉండవాడా? నీకెందుకు డబ్బులు ఉండవాడైతే? నీకు చెప్పాడా డబ్బులు ఉండవాడని? ఎవరు? దేవుని సేవకుడికి ఉండే బాధలు ఎన్నో ఉంటాయి. బిడ్డలారా చూడండి, యథార్థతగా ఉండాలి. ఫిష్ అనగా యథార్థమైనది. చేపకున్న లక్షణం ఏంటమ్మా? యథార్థమైంది. ప్రియులారా, కనుక యథార్థమైనది. మనం మరి ఒక మంచి సైంటిస్ట్, ఆయన పేరు మైకిల్ ప్యారడైజ్. ఆయన ఏం కనిపెట్టాడంటే అయస్కాంతాన్ని కనిపెట్టాడు. అయస్కాంత క్షేత్రాన్ని కనిపెట్టింది ఆయనే, మైకిల్ ప్యారడైజ్. ఈ రోజున ఒక స్పీకర్ పనిచేస్తుందంటే అయస్కాంతం ఉంది అక్కడ, అందుకనే మనకి ఇంత స్వరం వస్తుంది. ఈ రోజున మన ఫ్యాన్ పనిచేస్తుందా? మ్యాగ్నెట్ ఉంటుంది. ప్రియులారా, ఒక జనరేటర్ పనిచేస్తుందా? మైక్ సిస్టమ్, అందుట్లో అయస్కాంతం ఉంటుంది. ఒక యాంప్లిఫైర్ పనిచేస్తుందా? మ్యాగ్నెట్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ క్షేత్రాలు ఉంటాయి. ఈ మైకిల్ ప్యారడైజ్ అయస్కాంత క్షేత్రాన్ని కనిపెట్టినప్పుడు బిడ్డలారా, ఆయన మొత్తం అమెరికా దేశం అంతా ఆశ్చర్యపోయింది. మంచి సైంటిస్ట్, అబ్బా ఏమి అప్రిషియేషన్ చేశారు. బిడ్డలారా, ఆయన ఇంగ్లాండ్లో ఆయన రాజుగారు సన్మానం చేయడానికి పిలిచారు. ఉదయం 8ంటికి ప్రియులారా ఆయన వచ్చారు. 9ంటికి సన్మానం సభ ప్రారంభించబడతా ఉంది. చాలా మంది వచ్చారు. రాజుతో పాటు మంత్రులు కూర్చున్నారు. తర్వాత సహమంత్రులు, దేశంలో విదేశాల్లో ఉన్న పెద్దలందరూ కూర్చున్నారు. మైకిల్ ప్యారడైజ్కి ఒక చైర్ వేశారు, ఆయన కూర్చోబెట్టారు. బిడ్డలారా, కూర్చోబెట్టి ఇక ఆయన పొగుడుతూ ఉన్నారు. ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇద్దామని పొగుడుతున్నారు. ప్రపంచంలో అతి ఖరీదైన ప్రైజ్ నోబెల్, ఇంకంతకంటే గొప్పది లేదు. నోబెల్ ప్రైజ్ని ఇతనికి ఇద్దామని మొత్తం అందరూ కూడా సభ అంతా పొగుడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు నిలబడుతున్నారు, ఆయన గురించి పొగుడుతున్నారు, వాళ్ళ అమ్మ నాన్న గురించి పొగుడుతున్నారు. ఇట్లా పొగుడుతూ 11 అయిపోయింది. 11:15కి బిడ్డలారా, ఇక నోబెల్ ప్రైజ్ రాజుగారి చేత్తో తీసుకున్నాడు. మన మధ్యన మైకిల్ ప్యారడైజ్ నోబెల్ ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని అందరూ చప్పట్లు కొడుతూ ఉండగా రాజుగారు ప్రైజ్ తీసుకుని పిల్లలు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఈలోపు నోబెల్ ప్రైజ్ గారు కనబడతలైన మైకిల్ ప్యారడైజ్ ఎక్కడున్నా తొందర రావాల్సిందిగా కోరుతున్నాం అని అంటే రావట్లా ఆయన. అదేంటి ఇక్కడ కుర్చీలో ఉండాలి ఏమిటంటే ఇప్పుడేనండి బయటికి వెళ్తున్నానండి వెళ్ళండి. తీరా చూస్తే జనాల్లో లేడు, కుర్చీలో లేడు, ఎక్కడ చూసినా లేడు, ఎక్కడ కనపడుతున్నా మైకిల్ ప్యారడైజ్ ఎక్కడ అని చూస్తుంటే బిడ్లారా ఆయన పిఏ ఆయన ప్రక్కనున్న ఆయన చెప్పాడు 11 అయితే
ఆయన ఎక్కడ ఉండడండి. దేవుని మందిరంలో ఒక చోట కూర్చుని 2 గంటలు ప్రార్థన చేస్తాడు. ఇక్కడ దగ్గరలో 5 కిలోమీటర్ల మందిరం ఆయన చూశాడు. ఆయన వచ్చేటప్పుడు బహుశా అక్కడికి వెళ్ళి ఉంటాడని అంటే వీళ్ళందరూ ప్రైజ్ తీసుకుని అందరూ మొత్తం గ్రూప్ అంతా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళితే అక్కడ చర్చిలో నిలబడి దేవుని బిడ్డలారా వాక్యం చెబుతూ అందరికీ దేవుని వాక్యం చెబుతా ప్రార్థనలో ఉన్నాడంటండి. ప్రార్థనలో ఉన్నాడు. రాజుగారు వాళ్ళందరితో వచ్చి అన్నాడు, 2 గంటల వరకు నాతో మాట్లాడడం కానీ నా దగ్గరికి రావటం కానీ దయచేసి ఎవరు చేయొద్దు. నేను దేవుని పనిలో ఉన్నాను, దేవుని పనిలో ఉన్నాను. నాకు మీ ప్రైజ్ అవసరం లేదు, మీ ప్రశంసలు కూడా అవసరం లేదు. అదే మనం అనుకోండి, రేపు ఎత్తారనగా ఇవాళే తలస్నానాలు, ఇవాళ రాత్రి నుంచి రేపు ఏం కట్టుకోవాలి అర్థం కావట్లేదు. ఫోన్లు చేశాక నాకు మొన్న మ్యాచింగ్ అయింది మా ఉంది. అవును రేపు స్తుతుకో ప్రార్థన ఉన్నారుగా, ఉపవాస ప్రార్థన, నీ మొహం దాఖలు పెట్టుక, నాకు అక్కడ ప్రైజ్ ఇస్తున్నాను. ఏంటి ఆ ప్రైజు? 150 రూపాయలది చిన్న ప్రైజ్. యథార్థత ఉంటుందా? యథార్థత లేదు. కానీ మైకిల్ ప్యారడైజ్ 11 గంటలకల్లా తన యథార్థతను దేవుని దగ్గర చూపించాడు. నాకు నీకంటే ప్రభువా ఈ ప్రపంచంలో ఏది కూడా నాకు విలువైనది కాదు. యథార్థవంతుడు బిడ్డలారా. అందుకని దేవుడు ఆయనకి పరమజ్ఞానం ఇచ్చాడు. మ్యాగ్నెట్ కనిపెట్టే పరమజ్ఞానం ఇచ్చాడు. అందుకని వాళ్ళ చరిత్రలో గొప్ప సైంటిస్ట్, నోబెల్ ప్రైజ్ గ్రహీత మైకిల్ ప్యారడైజ్ ఆయన చరిత్రలో నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, మన దగ్గర ఏం కావాలి అని అంటే ఫెయిత్ఫుల్, యథార్థత కావాలి. యథార్థత ఉండాలి, యథార్థత ఉండాలి. యథార్థత లేకపోతే మనం ఏమి భక్తిలో ఎదిగినట్టు కాదు. యథార్థత ఉండాలి. ఫిష్ అనగా ఫెయిత్ఫుల్, యథార్థత కలిగింది. దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, యోసేపు మరి పోతీఫర్ ఇంట్లో బానిసగా వెళ్ళాడు. యవనస్తుడైన యోసేపు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ ఇంటి యజమానుడే అంటున్నాడు కదా, ఈ అబ్బాయి వచ్చిన తర్వాత, యోసేఫ్ అనే కుర్రోడు వచ్చిన తర్వాత మా ఇల్లంతా కూడా ఏమైంది అమ్మా? ఏమొచ్చింది మీకు? చెప్పరే, ఏమైందన్నాడు? ఏమైందన్నాడమ్మా? చెప్పండి, మాట్లాడండి, అట్లా ఉండమాకండి అమ్మా. చెప్పండి. యోసేపు మా ఇంటికి వచ్చిన తర్వాత పోతీఫర్ అన్నాడు మా ఇల్లంతా, చెప్పాలి గట్టిగా, మాట్లాడండి, దీవించబడింది. కారణం యోసేపునకు ఎవరు? డాష్ పూర్తి చేయాలి మీరు. యోసేపునకు, యోసేపు ఒక బానిసగా ఒక ఇంట్లో అడుగు పెడితే బానిసే, కానీ ఆయనకి ఎవరు తోడై ఉన్నారు? కారణం యోసేపు యథార్థవంతుడు బిడ్డలారా, యథార్థవంతుడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎలా ఉన్నాడో, అందరున్నప్పుడు ఎట్లా ఉన్నాడో యథార్థతగా ఉన్నాడు. అందరున్నప్పుడు ఎంత పవిత్రంగా ఉన్నాడు, ఎవరు లేనప్పుడు కూడా అలాగే పవిత్రతగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, యథార్థవంతులకి ఏం జరిగిద్దో చెప్పబోతున్నాను. చూడండి, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇల్లాలు ఆయనతో పాపం చేయటానికి ఆయన్ని ఎంత శతవిధాల ప్రయత్నించినా యోసేపు పాపానికి అంగీకరించాల. కారణం ఎవరు ఆయన చెప్పండి? దేవునికి యథార్థవంతుడు. చెప్పండి, యథార్థం. ఎవరు చోట్ల ఇంట్లో ఎవరు చోట్ల పాపం చేయటానికి, కానీ ఎవరికి భయపడ్డాడు? భయపడ్డాడు. బిడ్డలారా, యథార్థవంతుడు. అందుకని ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలములో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించాడు. అంటే మనిషి యథార్థంగా ఉంటే నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ ఏమైంది తెలుసా? సంఘంలో అడుగు పెడితే, ఇంట్లో అడుగు పెడితే, కొత్త ఆటనగర్లో అడుగు పెడితే, పాత ఆటనగర్లో అడుగు పెడితే ఎత్తుకెళ్ళిపోద్ది. నువ్వు అడుగు పెట్టావంటే చాలు. మొన్నటి దాకా జీతాలు బాగానే ఇచ్చాడు, అడుగు పెట్టావు, జీతాలకు కూడా డబ్బులు లేవు అమ్మా. మనం ఎక్కడికి వెళితే అక్కడ ఏమవ్వాలి? స్తోత్రం చెబుదాం, హల్లెలూయా కదండి. ఆశీర్వదించబడాలి.
ఇలా నమ్మకమైన యథార్థవంతుడి మీద లోకమంతా ఒక నిందేశారు. పోతిఫర్ భార్య ఒక నిందేసింది, ఈ అబ్బాయి నన్ను పాడు చేయబోడని అబద్ధం చెప్పింది. లోకమంతా నమ్మారు. మొత్తం ఈయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కడేశారమ్మా? జైల్లో వేశారు. లోకమంతా, పోతిఫర్ ఇల్లంతా ఇతన్ని నిందలు వేసి ఇతడు ఒక ఘోరమైన పాపి అని లోకమంతా ఆయనకు వ్యతిరేకంగా నిలబడితే, చెరసాలలో ప్రియులారా, చెరసాలలో యోసేపు తరపున ఒక్క ఆయన నిలబడ్డాడు. ఎవరు? ఏంటి హల్లెలూయా? నిలబడింది ఎవరండి? లోకమంతా నిందేసి లోకమంతా ఆయన్ని దుర్మార్గుడు అని అంటే, చెరసాలలో ఉన్న యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? అది దేవునికి స్తోత్రం చెబుదాం. నేనేమంటానంటే, యథార్థవంతుడికి కష్టం వస్తుంది, కానీ ఆ కష్టం వచ్చినప్పుడు ఎవరు నిలబడతారో తెలుసా? సర్వ సైన్యములకు అధిపతియకు తోడు. దేవునికి స్తోత్రం. మరి చెరసాలలోనే చచ్చిపోయాడు యోసేపు? లేదే. చెరసాల నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? రాజుగారి యొక్క ప్యాలెస్కి తీసుకెళ్ళాడు. రాజుగారి ప్యాలెస్లో నిలబెట్టి ఆ దేశానికే ప్రధానమంత్రిగా నిలబెట్టాడు దేవుని. హల్లెలూయా. కనుక యథార్థవంతులు ఎప్పటికైనా ఎక్కడైనా ఏదో ఒక రోజున ఏమవుతారు? ఇది చెప్పరా? అది ఏం కావాలి మనకు చెప్పండి గుండెల్లో? మరి యథార్థతగా ఉంటారా? చూస్తా వచ్చే నెల నుంచి. మోసం చేయొద్దు, మోసం చేయొద్దు. యథార్థతగా ఉండాలి. భక్తిలో యథార్థతగా ఉండాలి. యథార్థత, నువ్వు జాగ్రత్త బిడ్డలారా, యథార్థతగా ఉండాలి. యథార్థత లేకపోతే మనం దేనిలో వద్దాను. కనుక ప్రియులారా, ఫిష్ యథార్థమైనది. దేవునికి స్తోత్రం. నేను ఇంకొక మాట చెప్పి ముగింపులోకి వెళ్తాను, ఇక టైం అయిపోతుంది. చేప, మనం చూడండి, మనం చేపని చక్కగా తినడానికి ఉపయోగిస్తాం. మంచిది తినడం, హార్ట్కి మంచిది, రక్తనాళాలకు మంచిది బిడ్డలారా, బ్రెయిన్కి మంచిది. ఫిష్ తినండి, మాంసం తినమాకండి. ఏట మాంసాలు, మన మాంసాలు అని ఉంటాయి. అయ్యగారు మన మాంసం వచ్చింది, ఈగ తినాల్సింది మీరు. చేపలు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పొద్దుండే మా పిన్నం చేప పంపించింది, రమణ పిన్ గారు. పెద్ద చేప రమేష్ మావితో ఇచ్చి పంపించింది. చేప చేసి రుద్దిన వాళ్ళకు కూడా డబ్బులు ఇమ్మని ఇచ్చి పంపించింది. ప్రేమ చూడండి, చాలా సంతోషం పిన్నాం. మంచిది బిడ్డలారా. చేపలంటే బాగా ఇష్టం నాకు. తిప్పనగుంటలో ఇప్పుడు నేను వెళ్తున్నానా, పోటీపడి కూరలు వండి చేపలు తెస్తారు అక్కడికి. ఏమండి, నేను వస్తున్నానంటే తెలిస్తే చాలా చక్కగా చేపల కూర వండి, కొంతమంది ఆంటీలు ఉన్నారు, వాళ్ళు అసలు ఇక డౌట్ లేదు, ఇక మంచి చాలా బాగా వండుతారండి అక్కడ. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, మనల్ని దేవుడు తినగలిగినటువంటి మాంసాలు, తినకూడనటువంటి మాంసాలు కూడా రాశాడు. ఎందుకు రాశాడంటే మన శరీరం బాగుండాలని రాశాడు. మీరు పిచ్చి పిచ్చిగా ఏది పడుతుంది తినమాకండి, నేను చెబుతున్నా, నేను చెప్పినయే తినండి అని అన్నాడు. అయితే జలచరములు అనగా నీళ్లల్లో తిరిగే జీవుల్లో వేటిని తినొచ్చు, వేటిని తినకూడదు అని చెబుతూ, తినదగినటువంటి చేపలకి 2 లక్షణాలు ఉంటాయి. 2 లక్షణాలు ఉంటాయి. చూడండి, లేవియాకాండం 11వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. లేవియాకాండము 11వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఈ మాట చెప్పి కంటిన్యూ వచ్చే వారం చేద్దాం. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చు. లేవియాకాండం 11వ అధ్యాయము 9వ వచనం. 11:9. సముద్రంలోనేమి, నదుల్లో ఏంటి, చెరువుల్లోనేంటి, దేనికి రెక్కలు పొలుసులు ఉండునో. గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. అంటే ఇప్పుడు 2 విషయాలు చెబుతూ వాటిని తినొచ్చు అన్నాడు. ఏమేమి ఉండాలి చేపకి? ఒకటి రెక్కలు ఉండాలి, రెండోది పొలుసులు ఉండాలి. స్తోత్రం చెబుదాం. బిడ్డలారా, మనం తీసుకున్న చేపలకి పొలుసులు ఉండాలి,
రెక్కలు ఉండాలి. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, పులుసులు మనం గబగబా బండకేసి రుద్ది ఆ యొక్క చూడండి ఆ చాకు లేకపోతే కత్తిపేట ఉంటుంది, దానికి బడా బడా రుద్దేస్తాం. ఏం బయటకు వస్తాయి? పులుసులు దేనికోసం తెలుసా అండి? పులుసులట చేప నీళ్ళలో ప్రయాణం చేస్తుంటే నీళ్లు దాని లోపలికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాయి అంట. కాపాడే ఒక చక్కని గోడ లాంటివి అవి. వాటర్ ప్రూఫ్ పులుసులు ప్రియులారా, సముద్రంలో కానీ చెరువులో కానీ కాలువలో నీళ్ళట చేప శరీరంలోనికి రాకుండా ఉండేటందుకు దేవునికి స్తోత్రం. పులుసులు బిడ్డలారా, కనుక విశ్వాస జీవితంలో కూడా మనం ఈ లోకంలో తిరుగుతున్నాం, కానీ లోకం అంట మన శరీరంలోనికి రాకూడదు. లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబడంబం. ఇవి మన బాడీలోనికి రాకూడదు. పులుసులు ఉండాలి బిడ్డలారా. అలాగే చేపకి రెక్కలుంటాయి. చూసారా? రెక్కలుంటాయి. కట్ చేస్తాం. రెక్కలు దేనికోసం తెలుసా అండి? నేలల్లో ఎదురు ఎదటానికి. స్తోత్రం చెబుదాం బిడ్డలారా. గోదావరికి జిల్లాకు సంబంధించిన వ్యక్తి మన ఆశీర్వాదం గారు ఉన్నారు. అక్కడ పులస చేప అని ఒకటి వస్తుంది. ఏ నెలలో వస్తుంది ఏమండి? ఏ నెలలో వస్తుందో తెలుసా? సెప్టెంబరు, ఆగస్టు ఆ నెలలో ఎక్కువగా వస్తుంది. చాలా ఖరీదుగా ఉంటుంది ఆ చేప. కేజీ ఒక్కోసారి 10,000, 20,000 కూడా ఉంటుంది కేజీ. నా చేప పేరేంటి? పులస. ఎందుకు అంత టేస్ట్గా ఉంటుందో తెలుసండి? అది ప్రియులారా, ఎప్పుడూ కూడా వరదకు ఎదురుగా ఈదుకుంటూ, నీళ్లకు ఎదురుగా ఈదుకుంటూ అది ప్రయాణం చేస్తూ ఉండగా దాని శరీరంలో కొన్ని మార్పులు కలుగుతాయి. ఆ చేప గనక అది దొరికితే ఆ మార్పుల వల్ల విపరీతమైన టేస్ట్ వస్తుంది బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెబుతాం. కనుక మన జీవితంలో కూడా మనం ఎదురీదుకుంటూ వెళ్ళాలి. సమస్యలకు, కష్టాలకు, నీకు ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యత, అస్వస్థత, అప్పులు, లేకపోతే మానసిక ఇబ్బంది, నీకు అనేక మంది వ్యతిరేకంగా నిలబడవచ్చు. ప్రియులారా, నీ కుటుంబంలో ఎన్నో వ్యతిరేకమైన భావనలు వీస్తున్నాయి. వాటన్నిటికీ మనం వ్యతిరేకంగా వెళ్ళాలంటే చేపలాగా మన దగ్గర రెక్కలు ఉండాలి. హల్లెలూయా. రెక్కలు ఉండాలి. ఆ రెక్కలు ఒకటి ప్రార్థన, రెండోది స్తుతి. ఒకటి ప్రార్థన, స్తుతి. ఇవి రెండు మనకు రెక్కలు లాంటివి. ఇవి రెండు మనం అంట ఎప్పుడైతే చేస్తామో ఏ సమస్య అయినా సరే ఎదురీదుకుంటా వెళ్ళిపోతాం. ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయులందరూ కూడా మోషే ప్రార్థన చేశారు బిడ్డలారా. సముద్రం ఏమైపోయింది? స్తోత్రం చెబుదాం. ఎరుకో గోడలు ఎదురొచ్చాయి. వారు స్తుతుల శబ్దముతో గోడలు పడదోశారు దేవుని బిడ్డలారా. కనుక ఏ మనిషి అయితే ప్రార్థన, స్తుతి ఈ రెండు చేస్తాడో ఆ రెండు రెక్కల వలన మనం ఎదురేదగలుగుతాం. జీవితంలో ఎదురేదగలుగుతాం బిడ్డలారా. అందుకని చేప లాంటి వాళ్ళం మనం. చేప లాంటి వారం బిడ్డలారా. కనుక బిడ్డలారా, చేప ఒకటి నమ్మకమైనది, యథార్థంగా ఉంటుంది. రెండోది పులుసులు ఉన్నాయి. పులుసులు అనగా ఈ లోకం దాని లోపలికి రాకుండా కాపాడుకునేటటువంటి కవచం. అండ్ మూడోది బిడ్డలారా, రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు దేనికోసం అంటే ఎదురు ఎదటానికి. భయపడదు. దేనికి జడియదు, భయపడదు. ఎదురీదుకుంటూ వెళ్తుంది. మనం కూడా ఎదురీదుకుంటూ వెళ్ళేవాళ్ళం, కానీ ఎట్లా పడితే అట్లా కొట్టుకెళ్ళే బ్యాచి కాదు బిడ్డలారా. స్తోత్రం. ఎదురీదుకుంటూ వెళితే జీవితం టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఎన్నో సంతోషాలు చూడగలుగుతావు దేవుని బిడ్డలారా. ఖచ్చితంగా. కనుక మనం గలిలయ సముద్రంలో ఉన్న చేపల్లాగా ప్రభువుకి లోబడదాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనం దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు ప్రభు. ప్రభు మనతో మాట్లాడిన మాటను బట్టి ప్రార్థన చేద్దాం బిడ్డలారా. మన మధ్యన ప్రశాంతి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయమ్మా. వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు.